హలో రెయిన్బో వింటున్నారు. నేను ఆర్జే దీన బాంధవ. ఇది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం FM 101.9 మెగాహెర్ట్స్ పై మీరు మా కార్యక్రమాలు వింటున్నారు. ఇప్పుడు హలో రెయిన్బోలో మీకు కొత్త వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను. ఆయన ప్రయోగాలు ఏంటి అంటే ఆంగ్ల భాషలో ఎన్నో కొత్త పద్ధతులతో ప్రయోగాలు చేసి పిల్లలకు సరళంగా ఆంగ్ల భాషను అందించడం వారి ముఖ్య ఉద్దేశం. అండ్ ఎన్నో ప్రయోగాలు చేశారు. అటు స్పెషల్లీ ఈ గేమ్ అనే ఒక బుక్ తయారు చేశారనమాట. ఆ బుక్ చాలా మంది దగ్గరికి చేరింది. ఎంతో మంది ఆ బుక్ని తీసుకొని ఆసరాగా చదువుకొని ఉపయోగకరంగా వాళ్ళ విద్యలని మార్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. మరి వారే రెడ్డి ఉగ్ర నరసింహ గారు. సార్ గుడ్ మార్నింగ్ అండి. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి సార్. మీ గురించి, మీ పుస్తకం గురించి మేము తెలుసుకున్నాం. ఆకాశవాణికి మీరు రావడం చాలా సంతోషంగా ఉంది సార్. చెప్పండి సార్, ఈ గేమ్ ఏంటి, అసలు ఏం ప్రయోగం ఏంటి, ఎందుకు రాయాలనిపించింది, ఆ ఉద్దేశం ఏంటి? ముందుగా FM రెయిన్బో శ్రోతలందరికీ కూడా శుభాకాంక్షలు అండి. చక్కటి రోజు మనం ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎస్, ఇంగ్లీష్ అన్నది ఈ రోజుల్లో చాలా అవసరమైన విషయము. సో అయితే మనకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలు దానికి కొంత నాలెడ్జ్ చాలా బికాస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంట్ వస్తుంది. తెలుగు మీడియంలో చదువుకున్న పిల్లలకి అది ఎప్పుడు కూడా కొంచెం ఒక ఛాలెంజింగ్గానే ఉంటుంది. అయితే వాళ్ళు తెలుగు మీడియంలో చదువుకున్న, ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న ఒక ఈజ్ క్రియేట్ చేయాలన్నది నా ఆలోచన. నేను 31/5/2020 లర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్ అన్న ఒక వాట్సాప్ గ్రూప్ని స్టార్ట్ చేశాను. ఓకే. నేను, నాయుడు గారు అని ఒక టీచరు, అలాగే గణేష్ గారు అని చెప్పేసి ఒక ఆడిటర్, ముగ్గురు కలిసి చేశాము. సో అప్పటి నుంచి దీంట్లో ఒక క్లాస్ పెడితే ఎట్లా ఉంటుంది రోజు అన్న ఆలోచన రావడం జరిగింది. ఈవేళ ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ. వీ హ్యావ్ కంప్లీటెడ్ 5 years ఆఫ్ పర్పస్ఫుల్ ఎగ్జిస్టెన్స్ అండ్ ది స్పెషాలిటీ ఆఫ్ అవర్ గ్రూప్ ఈజ్ ఎవ్రీ డే దెర్ ఈస్ అ క్లాస్ ఎక్సెప్ట్ సండేస్ అండ్ హాలిడేస్. ఎవ్రీ డే. At what time? 7 to 7:30 PM. Okay. ఎవ్రీ డే దెర్ ఈస్ అ క్లాస్. Okay. సో రకరకాల గ్రామర్ టాపిక్స్ని తీసుకొని స్టూడెంట్స్కి ఆ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయాలన్న నా ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఇట్స్ ఏ ఫ్రీ గ్రూప్. దానికి ఏమి ఛార్జెస్ ఏమి ఉండవు. సో నా ఫోన్ నెంబరు 9407444366. మాకు ఫోన్ చేసి అయ్యా మేము మీ గ్రూప్లో జాయిన్ అవుతాము అంటే ఐ విల్ బి వెరీ హ్యాపీ. బికాస్ ఈ నాలెడ్జ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్న ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం. ఇప్పుడు రైస్టీస్ 232 మంది సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా చాలా మంచి నిష్ణాతులు, టీచర్స్, వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు, విత్ ఇన్ ఇండియా, అవుట్ సైడ్ ఇండియా, ఇటువంటి గ్రూప్. అది హెటరోజీనియస్ గ్రూప్. సో కానీ చాలా లైవ్లీగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఈ గ్రూప్లో నేను చేసిన కార్యక్రమాలు, ఈ క్లాసెస్ వల్ల నాకు ఆ ప్రేరణ వచ్చింది. సరే, ఒక బుక్లో రాస్తే ఎట్లా ఉంటుంది, అది ఇంకొంచెం ఎక్కువ రీచ్ అవుతుంది కదా స్టూడెంట్స్కి అన్న ఉద్దేశంతో ఈ గేమ్ అన్నది యాక్చువల్గా అది అక్రోనిమ్, ఇంగ్లీష్ గ్రామర్ యాక్సెస్ మేడ్ ఈజీ. సో ఆ 5 letters తోటి ఈ గేమ్ అన్న పేరుని సెలెక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా అందులో ఒక 100 words తోటి పిక్ అండ్ లెర్న్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పాల్స్ అనే ఒక గేమ్ కూడా ఉంది. సో ఈ రకంగా స్టూడెంట్స్కి రకరకాల ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి ఇంగ్లీష్ని చక్కగా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ తాలూకా నాలెడ్జెస్ని పెంచాలి అన్నది ఆలోచన. నా పరిశీలన ఏమంటే ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకోలేరు అన్నది మనం విశ్లేషిస్తే, ఒకటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. గ్రామర్ మీద బేసిక్ మీద పట్టు లేకపోగానే మాట్లాడే దాంట్లో ఏదో తప్పులు చేస్తున్నానేమో అన్న ఒక ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చేస్తుంది. దాంతో మాట్లాడడం మానేస్తారు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న పిల్లలకి కొంచెం ఇది తక్కువ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు రోజు అది మాట్లాడుతుంటారు కాబట్టి కొంత బెటర్గా ఉంటుంది. ఈవేళ నేను సీతమ్మని విజయనగరంలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, సత్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్. అందులో ఉన్న ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి నేను ఆన్లైన్లో క్లాసులు చెప్తూ ఉంటాను, ఫిజికల్గా కూడా వెళ్తూ ఉంటాను. అయితే ఈ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు ఉన్న విషయం ఏంటంటే 4 సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి ఈ కోర్సు. ఫస్ట్ ఇయర్లో ఇంగ్లీష్ ఉంది, మిగిలిన 3 సంవత్సరాలు లేదు. అందువల్ల ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని నెగ్లెక్ట్ చేస్తారు. చేసి ఫైనల్గా
ఇంటర్వ్యూకి వెళ్ళే టైంకి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఇంగ్లీష్ని ఆడుతూ పాడుతూ నేర్చుకోవాలి, నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. ఈ ఆంగ్ల భాష పుస్తకాలు రాయాలి అని ఎందుకు అనిపించింది? అంటే మీరు బేసిక్గా ఇంగ్లీష్ మీడియం చదివారా, లేకపోతే ఇంగ్లీష్ మీద ఏంటి రీసెర్చ్లు చేశారా, ఏంటి అసలు ఎక్కడ చదివారు? నేను తెలుగు మీడియంలో చదువుకున్నానండి. గ్రేట్. సో ఈవేళ తెలుగులో చదువుకున్న విద్యార్థి ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాడో ఓకే, అది నేను కూడా ఫేస్ చేశాను. ఓకే, గ్రామర్ మీద గ్రిప్ లేకపోవడం, సెంటెన్స్ కన్స్ట్రక్షన్ రాకపోవడం. అయితే ఏదైనా నా ఉద్దేశం ఏంటంటే, ఒకటి మనం ఫెయిల్ అవుతున్నామంటే ఎందుకు ఫెయిల్ అవుతున్నాం, ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం, దాని నుంచి మనం కరెక్షన్ చేసుకోలేమా అన్నది నాకు ఎప్పుడు కూడా అది ఒక ఆలోచన అయితే ఉన్నది. ఓకే. సో ఇంగ్లీష్ అన్నది 26 లెటర్స్ తోటి ఉంది, మనకి తెలుగు అయితే 56 అక్షరాలు ఉంది. తెలుగుని మనం చక్కగా మాట్లాడుకోగలుగుతున్నాము, ఇంగ్లీష్ని ఎందుకు మాట్లాడలేస్తున్నాం అన్నది ఒక న్యాచురల్గా ఛాలెంజ్ నాకు. సో ఆ రకంగా సెల్ఫ్ ఛాలెంజ్ చేసుకుంటూ నేను ఇంగ్లీష్ని నేర్చుకోవడం జరిగింది. రకరకాల కార్యక్రమాలు మనం ఇంగ్లీష్ నేర్చుకోవడానికి అవకాశం ఉంది ఈవేళ స్టూడెంట్కి. ముఖ్యంగా ఈ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఇంగ్లీష్ నాలెడ్జ్ కొంత పెరిగింది నా అబ్జర్వేషన్లో. సో ఇటువంటి సందర్భంలో ఇంగ్లీష్ని పట్టు లేకుండా వదిలేయడం అన్నది అది క్షమించడానికి నేరం. ఎందుకంటే ఈవేళ అది మనం ముందుకు వెళ్ళాలంటే, ఎదగాలంటే అదొక లైఫ్ లైన్. సో దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు అన్నది నా ఆలోచన. అయితే ఆ తర్వాత నేను ఎల్ఐసిలో ఒక 34 సంవత్సరాలు పనిచేశాను. డెవలప్మెంట్ ఆఫీసర్గా 1982లో జాయిన్ అయ్యి 2016లో చీఫ్ మేనేజర్ అంటే డిఎం క్యాడర్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను. ఈ 34 సంవత్సరాల ప్రయాణంలో ఇంగ్లీష్ని సందర్భానుసారంగా నేను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాను, నా పర్సనల్ నాలెడ్జ్. సో ఎవరైనా మంచిగా మాట్లాడుతుంటే వాళ్ళు ఎలా మాట్లాడారు, ఏ వర్డ్స్ వాడారు, దాన్ని మనం ఉపయోగించగలమా అన్న ఒక ఆలోచనతో నేను ఎప్పుడు దాన్ని రన్ చేశాను. సో రిటైర్ అయిన తర్వాత ప్రోబ్ ది గ్లోబ్ అన్న ఒక పబ్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రోబ్ ది గ్లోబ్ అంటే మొత్తం 194 దేశాల మీద వాటి తాలూకా ఫ్యాక్ట్స్ని తీసుకొని ఇట్లా యాక్రోనిమ్స్ రాయడం జరిగింది. సో ఆ రకంగా ఆ కార్యక్రమాన్ని చేయడం, దాన్ని పబ్లిష్ చేయడం కూడా జరిగింది. ఈవెన్ బిఫోర్ రిడిల్స్ కూడా నేను ఒక రిడిల్స్ బై రన్స్ అనే బుక్ కూడా రాశాను. సో ఎనీ వర్డ్ యూ గివ్, ఐ ట్రై టు గివ్ ఏ రిడిల్ ఆన్ దట్. సో అటువంటి రిడిల్స్ వల్ల ఏంటంటే మైండ్ మనకి ఆ వర్డ్స్ మీద మంచి పట్టు వస్తుంది. మనం ఓన్గా చేసిన రిడిల్ అయితే ఇంకా బాగా పట్టు వస్తుంది. ఫర్ ఇన్స్టెన్స్, హౌ డు యూ వైడెన్ ది రోడ్ని ఏ విధంగా వైడ్ చేస్తారు? యాడ్ బి ఇట్ బికమ్స్ బ్రాడ్. రోడ్డు ముందు బీ పెట్టేస్తే అది బ్రాడ్ అవుతుంది. దిస్ రిడిల్. సో అది దాంట్లో ఒక లాజిక్ ఉండదు, కానీ వర్డ్స్ తోటే దాన్ని మనం క్రియేట్ చేస్తాం. సో ఇటువంటి ఇన్నోవేషన్స్ తోటి ఈ జర్నీ జరుగుతూ ఉంది. అలాగే లర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్లో నేను చేసిన ఇన్నోవేషన్స్, సజెస్ట్ చేసిన మెథడ్స్, కాన్సెప్ట్స్ అవన్నీ కూడా నాకు పనికొచ్చాయి ఈ బుక్ రాయడానికి. సో ఇందులో ఎక్కువ భాగం లర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్లో నేను చేసిన యాక్టివిటీస్లోని వర్క్షీట్స్ అనుకోండి, తర్వాత లేదంటే కాన్సెప్ట్స్ అనుకోండి, ఎక్కువ బాగానే ఇందులో కవర్ చేశాను. ఆ రకంగా నాకు ఇన్స్పిరేషన్ వచ్చింది. రైట్ సార్, చెప్పండి. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ రాయడానికంటే ముందు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సందర్భం మిమ్మల్ని బాధ పెట్టిందయ్యే ఉంటుంది, లేకపోతే ఏదో ఒక సందర్భం మిమ్మల్ని ఇబ్బంది పెట్టిందయ్యే ఉంటుంది. అలాంటి సందర్భంతో తీసుకున్నారా, లేకపోతే ఎవరినైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశారా, లేకపోతే ఏంటి? ఇది అంటే ఒక్క పర్టికులర్ సందర్భం లేదు, కానీ ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం ఇంగ్లీష్లో మాట్లాడండి అని మనం ఎవరైనా పిలిచినప్పుడు మాట్లాడలేక ఇబ్బంది పడ్డం, మాట్లాడితే తప్పులు దొరుకుతాయేమో అని చెప్పి మనం అనుకోవడం, ఇవన్నీ న్యాచురల్గా జరుగుతూ ఉంటాయి. నేను కూడా అటువంటి సంఘటనలను ఫేస్ చేశాను. ఫేస్ చేసిన తర్వాత రాను ఈవేళ ఫ్లూయెంట్గా మాట్లాడే స్టేజ్కి వచ్చాను. ఒక బుక్ కూడా రాయగలిగాను. సో ఇట్స్ ఓన్లీ మనం ఇంట్రెస్ట్ పెడితే ఏదైనా వస్తుంది. ప్యాషన్ ఉంటే ఏ పనైనా మనం చేయొచ్చు. సార్, ఇప్పుడు ఇంగ్లీష్ పిల్లలు అంటే కామన్గా నేర్చుకున్నది మర్చిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏముంటాయి అంటారు? దానికి మీరిచ్చే సూచనలు ఏంటి? రీడింగ్ ఫర్గెటింగ్ దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ ఇన్ అవర్ స్టూడెంట్ జర్నీ. ఒక విషయాన్ని చదవడము, మళ్ళీ మర్చిపోవడం, మళ్ళీ దాన్ని చదవడము. అయితే ఎప్పుడు రీడింగ్ అండ్ రిటెన్షన్, రీడ్ అండ్ రిటైన్ అన్నది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒక విషయాన్ని మనం రీడ్ అండ్ రిటైన్, రీడింగ్ అండ్ రిటైనింగ్. రిటైన్ అంటే మనం ఏదైతే చదివామో దాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవడం. సో మనకి దాని మీద అటెన్షన్ తోటి మనం కానీ చదివితే
మనం ఆ జర్నీని మనం ఎంజాయ్ చేస్తే న్యాచురల్గా అది మన మైండ్లో ఉంటుంది. ఓకే. మాల్కమ్ ఫోర్బ్స్ అన్న వ్యక్తి ఒక కొటేషన్ ఇచ్చారు, యూ లెర్న్ మోర్ ఇఫ్ యూ ఎంజాయ్ లెర్నింగ్. ఓకే. సో లెర్నింగ్ అన్నది ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేయకుండా ఏదో జస్ట్ నేమ్ సేక్ అక్కడ కూర్చొని గంట పోయిన తర్వాత మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకుంటే అది వేస్ట్ ఆఫ్ టైం. ఓకే. సో ఆ అటెన్షన్ పే చేయాలి. దాంట్లో ఇబ్బందులు ఉంటే ఎవరినైనా కలిసి తెలుసుకోవాలి. ఇవాళ చాట్ జీపీటీ వచ్చింది, రకరకాల ఫెసిలిటీస్ ఉన్నాయి. బట్ గ్రామర్ నాలెడ్జ్ మాత్రం మైండ్లో ఉండాలి. ఎవరైనా ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను చాట్ జీపీటీలో కొట్టి నేను ఆన్సర్ చెప్తానంటే చాలా కుదరదు. సో మనకి గ్రామర్ నాలెడ్జ్ అనేది మస్ట్. సో దాన్ని మనం ఫ్లూయెంట్గా మనం మాట్లాడే కెపాసిటీని పెంచుకోవాలి. ఎక్కడైనా అటు ఇటు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం టెక్నాలజీని వాడవచ్చు. ఈవేళ స్టూడెంట్కి అది అందుబాటులో ఉంది. మా ప్రైమ్ టైంలో ఇంటర్నెట్ వాజ్ నాట్ అవైలబుల్. నౌ ఇట్ ఈస్ అవైలబుల్. సో టుడేస్ స్టూడెంట్ ఈస్ వెరీ వెరీ లక్కీ. అది నిజంగా మనకు ఉన్నటువంటి ప్రస్తుత ఇంటర్నెట్ యుగం ఎంతో 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 ఏమంటారు నిధి లాంటిది. అది కూడా జ్ఞాన నిధి లాంటిది. నిజానికి మనం తీసుకునే పరిస్థితులు, మనం నేర్చుకునే పరిస్థితులు, మన ఆలోచనలు అన్నీ సత్సంకల్పంతో కూడినవి ఉండి మంచిని నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే కనుక ఇంటర్నెట్ ఈజ్ ద బెస్ట్ టీచర్. ఈ గేమ్ పుస్తకంలో 7 బేసిక్ స్టెప్స్ అని తీసుకొచ్చారు. దాంట్లో స్వాప్ టిప్ అని ఒక టెక్నిక్ ఏదో తయారు చేశారు. ఏంటది అసలు, దాని గురించి వివరించండి. ఎస్ సార్. Swap tip is a mnemonic with 7 words. S stands for sentences, V for verb, A for articles, P for parts of speech, T for tenses, I for interrogatives and imperatives, and finally P for punctuation marks. Okay. నా దృష్టిలో ఈ 7 బేసిక్ లెసన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. ఫస్ట్ మనం సెంటెన్స్ని మీద పట్టు సాధించడానికి ట్రై చేయాలి. వేరియస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, మళ్ళీ దాంట్లోకి వెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. బట్ వేరియస్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, పార్ట్స్ ఆఫ్ ది సెంటెన్సెస్, తర్వాత ప్యాటర్న్స్ ఆఫ్ ది సెంటెన్సెస్, ఇవి మనం క్షుణ్ణంగా నేర్చుకోవాలి. ఓకే. తర్వాత వెర్బ్ అన్నది ఒక సెంటెన్స్లో ఒక సబ్జెక్టు ఒక వెర్బ్ అన్నది ఉంటుంది న్యాచురల్గా. సబ్జెక్ట్ ఈజ్ ది వర్డ్ విచ్ డస్ సమ్ యాక్షన్ ఆర్ విచ్ ఈస్ డిస్క్రైబ్డ్ బై ప్రిడికేట్. ఓకే. Verb is a word which is used to describe an action or state of being. సో ప్రతి సెంటెన్స్లో కూడా వెర్బ్ ఈజ్ ఎ మస్ట్. వెర్బ్ అన్నది లేకుండా సెంటెన్స్ అని ఉండదు. ఈవెన్ ఒక సింగిల్ వర్డ్ తీసుకున్నా సరే సెంటెన్స్గా అది మస్ట్ అండ్ షుడ్గా వెర్బ్ అయి ఉండాలి. గో అన్నది కూడా ఒక సెంటెన్సే. ప్లీజ్ గో అంటే యూ గో అని. సో అక్కడ గోని మనం ఒక వెర్బ్ కింద తీసుకున్నాం కాబట్టి అది కూడా ఒక సెంటెన్స్ కింద తీసుకోవాలి. సో వితౌట్ వెర్బ్ దేర్ ఇస్ నో సెంటెన్స్. ఫైనల్గా నెక్స్ట్ ఆర్టికల్స్ ఏ, యాన్, ది, ఇవి ఎక్కడ వాడాలి ఎక్కడ వాడకూడదు. ది ఈజ్ ది మోస్ట్లీ యూజ్డ్ వర్డ్ ఇన్ ఇంగ్లీష్, THE. ఓకే. సో అది వాటి మీద పట్టు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక అదర్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఎస్ వెర్బ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ స్పీచ్. ఇక మిగిలినవి నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్. సో ఏ పదమైనా సరే ఇంగ్లీష్లో ఏదో ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ చెంది ఉంటుంది. మీరు ఒక పదం చెప్పండి ఒక్కసారి, జస్ట్ ఫర్ కమ్యూనికేషన్ ఈజ్ ఏ అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇది నౌన్లోకి మనం తీసుకెళ్ళాలి. సో ఈ రకంగా ఏ పదం తీసుకున్నా సరే ఏదో ఒక పార్ట్ ఆఫ్ స్పీచ్ చెందే ఉంటుంది. ఈ నాలెడ్జ్ స్టూడెంట్కి చాలా చాలా అవసరం. సో ఏ వర్డ్స్ తోటి మనం ఒక సెంటెన్స్ని గ్రూప్ చేస్తున్నాము. సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ఎ కంప్లీట్ మీనింగ్. సో ఆ వర్డ్స్ ఆ వర్డ్స్ ఎటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని వాడాం అన్న విషయం మీద ఫుల్ గ్రిప్ ఉండాలి. ఓకే. దెన్ కమ్స్ టెన్సెస్. ఏ సెంటెన్స్ అయినా ఏదో ఒక టెన్స్కి సంబంధించిందే ఉంటుంది. మొత్తం 12 టెన్స్లు ఉన్నాయండి. 12 టెన్స్లు ఉన్నాయి మనకి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, బేసిక్ టెన్సెస్. మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 4 ఉన్నాయి. సో 3 into 4 12 టెన్స్లు ఉన్నాయి. ఏ సెంటెన్స్ అయినా ఈ 12 టెన్స్ల్లో దేనికో దానికి చెందిందై ఉంటుంది. ఓకే. సో టెన్సెస్ నాలెడ్జ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు వాడాలి టెన్సెస్, ఏ టెన్స్ని ఎప్పుడు వాడాలి అన్న దాని మీద మంచి నాలెడ్జ్ అనేది ఉండాలి. దెన్ కమ్స్ ఇంట్రాగేటివ్స్, ఇంపరేటివ్స్. ఈ రెండు కూడా మనకి స్పోకెన్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్. మనం ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్ళాం,
వెన్ డస్ ది ప్లేన్ స్టార్ట్స్, వెన్ కెన్ ఐ ఎక్స్పెక్ట్ ది అరైవల్. సో ఇట్లా మనం ఇంటరాక్టివ్స్ వాడుతుంటాం. ఇంపెరేటివ్స్ కూడా అంటే ప్లీజ్ టెల్ మీ హౌ మచ్ టైమ్ ఇట్ టేక్స్. సో స్పోకెన్ ఇంగ్లీష్లో ఈ రెండు కూడా మనం రెగ్యులర్గా వాడతాం. సో ఇంటరాక్టివ్స్ అండ్ ఇంపెరేటివ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్, రిటన్ ఇంగ్లీష్ కాకుండా. దెన్ ఫైనలీ పంక్చుయేషన్ మార్క్స్, ఇది రిటన్ ఇంగ్లీష్లో చాలా ఇంపార్టెంట్. సో పంక్చుయేషన్ లేకపోతే ఏమవుతుందంటే మీనింగ్ మారిపోతుంది. పాండా, పాండా అనడం ఒక జంతువు. పాండా ఈట్స్ షూట్స్ అండ్ లీవ్స్. పాండా షూట్స్ని లీవ్స్ని తింటుంది. మీరు కామ పెట్టారనుకుంటే ఏమవుతుందంటే మీనింగ్ మారిపోతుంది. పాండా అన్న ఒక జంతువు ఒక రెస్టారెంట్కి వచ్చింది, ఈట్స్ తిన్నది, షూట్ చేసింది, లీవ్స్ వెళ్ళిపోయింది. సో మీనింగ్ మారిపోయింది. సో ఆ రకంగా పంక్చుయేషన్ మార్క్స్ చాలా చాలా ఇంపార్టెంట్, లేదా మీనింగ్ మారిపోతుంది. సో ఈ 7 లెసన్స్ బేసిక్ లెసన్స్గా ఈ బుక్లో పొందుపరచడం జరిగింది. సో స్టూడెంట్ ఈజ్ సజెస్టెడ్ టు హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ దీస్ 7 బేసిక్ లెసన్స్. కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త విషయాలు, అండ్ దాంట్లో పర్టికులర్గా మీరు చెప్పినవి స్లింగ్, ఏథర్ అండ్ స్పెల్ స్ప్రెడ్స్ అని కొన్ని తయారు చేసిన పద్ధతులు ఏంటి, అవి ఏంటి? స్లింగ్ అన్నది యాక్చువల్గా సెంటెన్స్ లింకింగ్ గేమ్ అండి. మనం చిన్నప్పుడు వర్డ్స్ తోటి గేమ్ ఆడాం. ర్యాట్ టీతో ఎండ్ అవుతుంది, సో టార్టాయిస్, మళ్ళీ ఈతో ఎండ్ అవుతుంది. ఎలిఫెంట్ మళ్ళీ టీతో ఎండ్ అవుతుంది. టర్టిల్ మళ్ళీ ఈతో ఎండ్ అవుతుంది. సో ఈ గేమ్ మనం అందరూ కూడా చిన్నప్పుడు ఆడడం జరిగింది. అయితే దాన్నే కొంచెం ముందుకు తీసుకెళ్లి సెంటెన్స్ క్రియేట్ చేయాలి అన్న ఒక రూల్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుంది అన్నది ఈ స్లింగ్ సెంటెన్స్ లింకింగ్ గేమ్ ని క్రియేట్ చేయడం జరిగింది. అయితే ఒకటే వర్డ్ కాకుండా 2 పెడితే ఎట్లా ఉంటుందని కూడా పెట్టాం అందులో. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను చూడండి. గాడ్ ఈజ్ గ్రేట్, జీ 2 వచ్చాయి. టీ ఈజ్ టేస్టీ, వై యోక్ ఈజ్ yellow, డబ్ల్యూ వర్క్ ఈజ్ వర్షిప్, బి pity the poor, R revision follows reading, G gold glitters, S silver shines, S serve with a smile, E enjoy education. సో ఈ రకంగా దాన్ని మనం ఆడుకుంటూ వెళ్ళొచ్చు. సో దీనివల్ల ఏమవుతుందంటే సెంటెన్స్ కన్స్ట్రక్షన్ స్టూడెంట్కి ఒక గేమ్ రూపంలో నేర్చుకుంటాడు. సో ఆ రకంగా ఈ స్లింగ్ని క్రియేట్ చేయడం జరిగింది. అండ్ మా లెర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్ గ్రూప్లో దీన్ని రెగ్యులర్గా ప్లే చేస్తుంటాం. అలాగే మరొక గేమ్ ఎయిదర్ అన్నా కూడా దాని మీద ఏంటంటే ఎండ్ ది సెంటెన్స్ విత్ ది సేమ్ లెటర్. ఇందులో EITHER ఈ 6 లెటర్స్ తీసుకొని ఎయిదర్ని క్రియేట్ చేయడం జరిగింది. అంటే సేమ్ లెటర్ బోత్ సైడ్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి, హెల్త్ ఈజ్ వెల్త్, HH. అయితే రెండో సెంటెన్స్ లాస్ట్ బట్ 1 వర్డ్ తోటి లెటర్ తోటి స్టార్ట్ చేయాలి, లేకపోతే మరి లాస్ట్ లెటర్ అంటే మళ్ళీ అదే వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి టీ మిగిలింది. సో టీ ఈజ్ ఎ స్టిమ్యులెంట్. దెన్ N 9 precedes 10, E 8 precedes 9, N necessity is the mother of invention, O 1 precedes 2, W water can be drunk with straw, A addition means extra, R rose is a flower, E egg is an eatable. సో ఈ రకంగా సేమ్ లెటర్ ఇటు అటు రావాలి అన్నది మరొక రూల్. దీన్ని ఎయిదర్ అని పెట్టాము. ఇంకా రోజు మేము మా గ్రూప్లో స్పెల్ స్ప్రెడ్స్ అని ఒక యాక్టివిటీ చేస్తుంటాం. ఈవేళ యాక్చువల్గా లెఫ్ట్ బిహైండ్ అన్న ఇడియంని తీసుకొని అందులో లెఫ్ట్ని స్పెల్ స్ప్రెడ్ ఇవ్వడం జరిగింది. నేను ప్రిపేర్ చేసిన స్పెల్ స్ప్రెడ్ ఈవేళ లెర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్ గ్రూప్ ఈజ్ ట్రెండింగ్, LEFT వచ్చింది. సో ఆ రకంగా ఈవేళ ఇంచుమించు ఒక 20 మంది సభ్యులు ఆల్రెడీ పెట్టున్నారు. సో ఆ రకంగా వాళ్ళు ఒకరితో ఒకళ్ళు కంపీట్ అవుతుంటారు. సో దే ట్రై టు అవుట్ బీట్ అదర్స్. సో ఆ రకంగా ఈ 3 కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఐడియాస్, కాన్సెప్ట్స్ ఫర్ స్టూడెంట్స్ టు లెర్న్ ఇంగ్లీష్ విత్ ఫన్. రైట్ సార్, ఇప్పటి వరకు ఎన్ని వర్క్షాప్స్ చేశారు? ఎక్కడెక్కడ విద్యార్థులకి పాఠాలు బోధించారు? నేను యాక్చువల్గా సీతం కాలేజ్ తోటి టైఅప్ ఉంది. సీతం కాలేజ్తో టైప్ ఉంది. నేను ఫిజికల్గా అంటే ఆఫ్లైన్లో ఆన్లైన్లో కూడా నేను ఆ కాలేజీ స్టూడెంట్స్ తోటి ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాను. అది కాకుండా ఇంచుమించు ఒక 20 స్కూల్స్ కాలేజెస్లో నేను నా ఇంగ్లీష్ ప్రయోగాల్ని
ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఏంటంటే ఆ ఈజ్ క్రియేట్ అవ్వాలి స్టూడెంట్కి. సో మన నాలెడ్జ్ నలుగురికి పంచుకోవాలి. సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ దెమ్. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఇబ్బందిని హౌ బెస్ట్ వీ కెన్ ఓవర్కమ్ దట్, స్టూడెంట్కి ఏ విధంగా దాన్ని మనం హెల్ప్ చేయగలము అన్న దీని మీద నా ఆలోచన ఎప్పుడు ఆధారపడి ఉంటుంది. సార్, ఇంకా ఇప్పుడు నేర్చుకునే పిల్లలకి, కొత్త పిల్లలు కావచ్చు, లేదంటే చదువుతూ ఉన్న పిల్లలు కావచ్చు, వాళ్ళకి మీరిచ్చే సజెషన్స్ ఏమున్నాయి? చక్కగా క్రికెట్ వస్తుంది. క్రికెట్ అందరికీ తెలుసు. క్రికెట్ని మీరు తెలుగులో వస్తుంది, దాన్ని ఇంగ్లీష్లో కామెంటరీ ఇవ్వడానికి ట్రై చేయండి. ఇంగ్లీష్ బూమ్రా వస్తున్నాడు, అతను మంచి బౌలరు, చాలా ఫాస్ట్గా బౌల్ చేస్తాడు. బూమ్రా ఈజ్ అ గ్రేట్ బౌలర్, ఈజ్ నౌ రెడీ టు బౌల్, ఈజ్ కమింగ్, ఈజ్ నౌ బౌలింగ్ ది ఫస్ట్ బాల్. సో ఈ రకంగా దాన్ని ఇంగ్లీష్లో మార్చడానికి ట్రై చేయండి. చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. సో లైఫ్ ఈజ్ లైక్ క్రికెట్, డోంట్ లూజ్ ఇట్ లైక్ వికెట్, యూ కాంట్ పర్చేజ్ ఇట్ బ్యాక్ లైక్ టికెట్, హెన్స్ డోంట్ కిక్ ఇట్ లైక్ బకెట్, ఇన్స్టెడ్ ప్రొటెక్ట్ ఇట్ విత్ ఇన్సూరెన్స్ జాకెట్, ఐ వాంట్ టు యూజ్ ఇట్ టు టీచ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ టైం. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చి మా శ్రోతలతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ సార్. చివరిగా మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈ ఇంగ్లీష్ని అంత భయపడవలసిన పని లేదు. సో ఆడుతూ పాడుతూ నేర్చుకోండి, ఆటను చూస్తూ నేర్చుకోండి. ఆ రకంగా మీరు స్పేర్ టైంని మీరు ఇంగ్లీష్ని వాడండి. క్రికెట్ చూస్తూ రోజంతా వేస్ట్ చేయకండి. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ కూడా నేర్చుకోండి దాంతో పాటు. దట్ ఈస్ మై సజెషన్ టు ది స్టూడెంట్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రోతలకి నా నమస్కారం అండి. థ్యాంక్ యూ.